కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్ లోని యుద్ధ వీరుల స్మారక స్తూపం వద్ద తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, కంటోన్మెంట్ నామినేటెడ్ సభ్యురాలు బానుకా నర్మదా మల్లికార్జున్, మాజీ సైనిక అధికారి కల్నల్ ఎస్ శ్రీనివాసరావు తదితరులు కార్గిల్ అమరవీరులకు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బానుకా నర్మదా మాట్లాడుతూ 1999లో కార్గిల్ యుద్ధంలో భారత సైన్యం నిర్వహించిన ఆపరేషన్ విజయ్ దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిందని చెప్పారు. కెప్టెన్ విక్రమ్ బాత్రా, లెఫ్టినెంట్ మనోజ్ కుమార్ పాండే, రైఫిల్ మ్యాన్ సంజయ్ కుమార్ తో పాటు బొల్లారంకు చెందిన అమరవీరుడు ఎంవై రామచంద్ర త్యాగాన్ని స్మరించుకున్నారు. దేశభక్తి అంటే జెండాకు వందనం చేయడమే కాకుండా చట్టాలను గౌరవించడం, సమాజ సేవ చేయడం, బాధ్యతలను నిజాయితీగా నిర్వర్తించడం కూడా అని ఆయన పేర్కొన్నారు. మనల్ని ఉద్దేశించి మాట్లాడడం మనకి వార్తల ముందు ఇది మామూలు విషయం. ఎందుకంటే ఎల్ఎస్ఎంఐ గారు వారే చెప్పారు, 1 ర్యాంక్ 1 పెన్షన్ కు ఒక కమిషన్ వారు చైర్మన్ గా ఉన్నారు. వారి సమయంలోనే మొత్తం సైనికుల ఒక పెన్షన్ నాన్ పెండింగ్ డిమాండ్ ని వారు ఆ కమిషన్ ద్వారా తీర్చడం జరిగింది. అంతేకాకుండా సైనికుల త్యాగాల గురించి కూడా వారు చెప్పారు. నేను ఎక్స్ సర్వీస్ మెన్ ఒక మీటింగ్, సెల్ మీటింగ్ లో చెప్పడం జరిగింది ఉల్లిగడ్డ విషయంలో. అటువంటి త్యాగ మూర్తులు అనేటువంటి ఒక సైనికులకు ఈరోజు నివాళులు ఏదైతే దేశం కోసం త్యాగం చేశారో, దేశ సరిహద్దుల్ని కాపాడారు, మరి అటువంటి త్యాగాన్ని ఈరోజు మన యువత స్ఫూర్తి తీసుకోవాల్సిన అవసరం ఉన్నది ఈ సందర్భంగా. ఎందుకంటే ఈరోజు దేశము ఒక మనం కాపాడుకోవాలంటే దానికి దేశ యువతనే దానికి కారణం. ఎందుకంటే వారి మనసులో దేశభక్తి పెరిగితేనే దేశం సురక్షితంగా ఉంటుంది. కాబట్టి దేశభక్తిని మనం ప్రజల్లో, యువతలో అవసరం పడితే ప్రతి యువత చేతుల్లో ఏమి తుపాకీ లేకున్నా సరే నేను దేశం కోసం ప్రాణత్యాగాలు చేస్తాననే ఆలోచన ఉండాలి అని చెప్పేసి ఫేస్బుక్ చివరికి ఒక చిన్న ఉదాహరణతో నేను ముగిస్తాను. ఇజ్రాయెల్ అనే చిన్న దేశం ఈరోజు చుట్టుముట్టు అంతా కూడా మొత్తం వారికి వారి శత్రు దేశాలు ఉన్నాయి. అయినా కూడా చిన్న దేశము, చాలా తక్కువ పాపులేషన్, హైదరాబాద్ కన్నా తక్కువ సగము జనసంఖ్య వాళ్ళది, కేరళ కన్నా సగము ఉన్నటువంటి క్షేత్రఫలం వాళ్ళది ఏరియా. కానీ ఈరోజు ప్రపంచం మొత్తం కూడా ఇజ్రాయెల్ ఎందుకు ఈరోజు స్ట్రాంగ్ గా ఉంది అంటే అక్కడ ప్రతి ఒక్క యువకుడు, నవయువకుడు యూనివర్సిటీలో పోయే ముందు 3 సంవత్సరాలు దేశం యొక్క డిఫెన్స్ లో పనిచేస్తాడు. అందుకే ఈరోజు ఇజ్రాయెల్లో ఉన్నటువంటి జాతీయ భావము బహుశా ఏ దేశంలో లేదు. అంత పెద్ద జాతీయ భావం ఉన్న దేశం. అందుకే చిన్న దేశమైనా, కొత్తగా జన్మించిన దేశమైనా ఈరోజు ప్రపంచంలో అతి శక్తిశాలి దేశంగా ఇజ్రాయెల్ మిగిలిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అందుకే చెప్తున్నాను, ఏదైనా ఈ దేశం ముందుకు పోవాలన్నా, దేశం బాగుపడాలన్నా కమ్యూనిజం కాదు, సోషలిజం కాదు, క్యాపిటలిజం కాదు, ఓన్లీ నేషనలిజం అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకుని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులు కన్నా శ్రీనివాసరావు గారికి ఎక్స్ సర్వీస్ ధన్యవాదాలు చెప్తున్నాను.